వాక్య కూడికకు చేరివచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనములు. ఈ రాత్రి కాలము మనము కొద్ది నిమిషాలు దేవుని వాక్యమును జ్ఞాపకం చేసుకుందాం. పాత నిబంధనలో ఆదికాండము 35వ అధ్యాయము ఆదికాండము 35వ అధ్యాయము మొదటి వచనము, ఆ తరువాత 7వ వచనము. దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠము కట్టుమని చెప్పగా. 7వ వచనము. అతడు తన సహోదరుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దేవుడక్కడ అతనికి ప్రత్యక్షమాయెను గనుక అక్కడ బలిపీఠమును కట్టి ఆ చోటికి ఏల్ బేతేలను పేరు పెట్టిరి. 15, 16 వచనాలు. తనతో దేవుడు మాటలాడిన చోటికి యాకోబు బేతేలను పేరు పెట్టెను. వారు బేతేలు నుండి ప్రయాణమై పోయిరి. ఎఫ్రాతాకు వెళ్ళు మార్గములో మరికొంత దూరము ఉన్నప్పుడు రాకేలు ప్రసవించుచు ప్రసవ వేదనతో ప్రయాసపడెను. కృత నిబంధనలో అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక. అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 14, 15 వచనాలు. శీఘ్రముగా నీ యొద్దకు వత్తునని నిరీక్షించుచున్నాను. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులేలాగు ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలనని ఈ సంగతులను నీకు వ్రాయుచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. మేము నమ్మదగని వారము, మీరు ఎంతైనా నమ్మకమైన దేవుడవు. మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. మా జీవితములో మమ్మును ప్రేమించి మమ్మును కరుణించి మాకు ఇచ్చిన మరి యొక్క వాక్య కూడికను బట్టి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. ఈ రాత్రి కాలము
మీ సన్నిధికి చేరివచ్చి మిమ్మను కీర్తించగలిగితిమి. మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. మీ గ్రంథములో నుండి మేము చదువుకున్న మాటలు, అవి మీ మాటలు, మీరు దీవించండి. మాతో మీరు మాట్లాడమని, మమ్మును సంధించమని, వినే చెవి, గ్రహించే మనసు మాకు దయచేయమని యేసు క్రీస్తు నామమున స్తోత్రములు చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువునందు ప్రియులారా, పాత నిబంధనలో ఆదికాండము చాలా ప్రాముఖ్యమైన గ్రంథము. ఆదికాండము ప్రారంభముల గ్రంథము. అన్నిటికీ ప్రారంభమును మనము చూస్తున్నాము. సృష్టితో ప్రారంభమైంది, మానవుని యొక్క నిర్మాణముతో ప్రారంభమైంది, మానవుని యొక్క మరణముతో ఈ ఆదికాండము ముగించబడింది. ప్రారంభములో ఆదాము యొక్క నిర్మాణము, ఆదాములో నుండి తీయబడిన ప్రక్కటెముక, వారు ఇద్దరు వ్యక్తులుగా ఉన్నారు. కానీ ఆదికాండము 50వ అధ్యాయానికి వచ్చేసరికి అక్కడ యాకోబు యొక్క మరణము, యోసేపు యొక్క జీవితము మనము చూస్తూ ఉన్నాము. కాబట్టి ఆదికాండము అనేది ప్రారంభముల గ్రంథము అని మనం ఎరుగుదుము. ఆదికాండములో 7 వ్యక్తులు ఉన్నారు. వారు వ్యక్తులు మాత్రమే కాకుండా వారు భక్తులుగా ఉన్నారు. ఎవరు ఆ 7 వ్యక్తులు? ఎవరు ఆ 7 భక్తులు అనగా, ఒకటి హేబేలు, 2 హనోకు, 3 నోవకు, 4 అబ్రహాము, 5 ఇస్సాకు, 6 యాకోబు, 7 యోసేపు. ఈ 7 వ్యక్తులను మనము ఎరిగిన వారమే. కానీ జల ప్రళయమునకు ముందు, జల ప్రళయములో, జల ప్రళయము తరువాత నోవకు మనకు కనిపిస్తున్నాడు. ఈ 7 వ్యక్తులు లేక 7 భక్తులు, వారు ఒక్కొక్కరు ఒక్కొక్క పనిని కలిగి ఉన్నారు. ఒకటి హేబేలులో ఆరాధన కనబడుతుంది. రెండవది హనోకులో ప్రవర్తన కనబడుతుంది. మూడవది నోవకులో పని మనకు కనబడుతుంది. హేబేలులో ఆరాధన, హనోకులో ప్రవర్తన, నోవకులో పని మనకు కనబడుతుంది. మరి అబ్రహాము జీవితములో విశ్వాసము, ఇస్సాకు జీవితములో విధేయత, అబ్రహాము జీవితములో
విశ్వాసము అనేది మనము చూస్తున్నాము. ఇస్సాకు జీవితములో విధేయత మనము చూస్తున్నాము. యాకోబు యొక్క జీవితములో మనము ప్రయాణమును చూస్తున్నాము. యోసేపు యొక్క జీవితములో ఫలించుట. కానీ అబ్రహాము జీవితములో, ఇస్సాకు జీవితములో, యాకోబు జీవితములో మనకు వారిలో నుండి ప్రత్యేకతలు మనకు కనబడుతున్నవి. ఏమిటి అంటే, అబ్రహాము అనగానే బలిపీఠములు కట్టుట, ఇస్సాకు అనగానే బావులు త్రవ్వించుట, యాకోబు అనగానే స్తంభములు నిలుపుట. అబ్రహాము జీవితము అనగానే బలిపీఠములు కట్టుట, తను ఎక్కడికి వెళ్ళినా గుడారము వేయుట, గుడారము ఎదుట బలిపీఠమును కట్టుట, గుడారమునకు బలిపీఠమునకు సంబంధమును కలిగి ఉన్నాడు. ఇస్సాకు జీవితములో తండ్రి అయిన అబ్రహాము బావులు త్రవ్వించి ఉండగా ఫిలిస్తీయులు వాటిని పూడ్చివేశారు. పూడ్చివేయబడిన బావులను అబ్రహాము కుమారుడైన ఇస్సాకు తిరిగి త్రవ్వించుచున్నాడు. యాకోబు యొక్క జీవితములో స్తంభములు నిలుపుట. అలాగైతే రక్షించబడిన ప్రతి సహోదరుడు, సహోదరి బలిపీఠము యొక్క అనుభవాన్ని కలిగి ఉండాలి. బావుల యొక్క అనుభవాన్ని కలిగి ఉండాలి. స్తంభముల యొక్క అనుభవాన్ని కలిగి ఉండాలి. ఏమిటి అంటే, బలిపీఠము అనగా అందులో ఆరాధన ఉన్నది, సమర్పణ ఉన్నది. బలిపీఠము యొద్ద ఆరాధన ఉన్నది, సమర్పణ ఉన్నది. బావుల యొద్దకు వచ్చినప్పుడు బావులలో ఏముంటాయి కదా? నీళ్లు ఉంటాయి. నీరు దేని గుర్తు? దేవుని యొక్క వాక్యమునకు గుర్తు. ఒక విశ్వాసి మాటి మాటికి ఆ బావి దగ్గరకు రావాలి. అనగా దేవుని యొక్క వాక్యముతో సంబంధము నిరంతరము కలిగి ఉండాలి. యాకోబు యొక్క జీవితములో స్తంభములు నిలుపుట. స్తంభములు దేని గుర్తు? ఆధారమునకు గుర్తు, భారములు మోయుటకు గుర్తు, స్తంభములు స్థిరతకు గుర్తు. అయితే ఒక విశ్వాసి సమర్పణ, ఆరాధన కలిగి ఉండాలి. ఒక విశ్వాసి వాక్యముతో సంబంధము కలిగి ఉండాలి. ఒక విశ్వాసి తన యొక్క ప్రవర్తనలో స్థిరమైన జీవితము కలిగి ఉండాలి. అయితే ప్రియులారా, దుష్టుడు ఈ ప్రాముఖ్యమైన వాటి నుండి మనలను దూరము చేయటానికి ఎన్నో రకములైన ప్రణాళికలు వేయుచున్నాడు. ఏమిటి? బలిపీఠమునకు దూరముగా, బావులకు దూరముగా, ఆ స్తంభములకు దూరముగా, అనగా ఆరాధనకు, దేవుని వాక్యమునకు, ఆయన కొరకై స్థిరమైన జీవితానికి జీవించుట కొరకై ఒక విశ్వాసి తాపత్రయ పడుతూ ఉండగా వాటి నుండి దుష్టుడు దూరము చేయడానికి ఎన్నో ప్రణాళికలు
వేయుచున్నాడు. కానీ ప్రియులారా, ఈ రాత్రి కాలము మనము ఆదికాండము 35వ అధ్యాయములో మొదటి వచనము, 7వ వచనము, 15, 16 వచనాలు మనం చదువుకున్నాము. ఇక్కడ మనకు ఎవరు కనబడుతున్నారు? యాకోబు కనబడుతున్నాడు. మొదటి వచనములో దేవుడు యాకోబుతో, యాకోబు, నీవు లేచి బేతేలునకు వెళ్ళుము. నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి బలిపీఠము కట్టుమని దేవుడే చెప్పుచున్నాడు. ఇప్పుడు యాకోబు సిరియా దేశములో పద్దనరాములో నుండి, అనగా ఒక అన్యుని కుటుంబములో నుండి తిరిగి బయలుదేరి ఎక్కడికి వస్తున్నాడు? తన తండ్రి ఇల్లు అనగా కనాను దేశమునకు వచ్చుచున్నాడు. ఈ ప్రయాణములో దేవుడు యాకోబుతో, యాకోబు, నీవు లేచి బేతేలునకు వెళ్ళుము. బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించుము. అక్కడ బలిపీఠమును కట్టుమని చెప్పినాడు. యాకోబు యొక్క జీవితములో బేతేలును దేవుడు మాటి మాటికి జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. ఒక మాట చూడండి, ఆదికాండము 31వ అధ్యాయము 31వ అధ్యాయము 13వ వచనము, నీవెక్కడ స్తంభం మీద నూనె పోసితివో, ఎక్కడ నాకు మ్రొక్కుబడి చేసితివో, ఆ బేతేలు దేవుడను నేనే. ఇప్పుడు నీవు లేచి ఈ దేశములో నుండి బయలుదేరి నీవు పుట్టిన దేశమునకు తిరిగి వెళ్ళుమని నాతో చెప్పెనెను. యాకోబు పద్దనరాములో ఉన్నాడు, కానీ దేవునితో సహవాసము లేదు, దేవునితో సంబంధము లేదు, బలిపీఠము లేదు, ఆరాధన లేదు, దేవునితో సరి అయిన సహవాసము లేదు. ఒక అన్యుని కుటుంబములో ఉన్నాడు. అటువంటి స్థలములో దేవుడు యాకోబును దర్శించి యాకోబు, నీవు ఎక్కడ స్తంభముగా నిలిపావు, ఎక్కడ రాతి మీద నూనె పోసినావు, ఆ బేతేలు దేవుడను నేనే. కొన్నిసార్లు దేవుడు మనకు జ్ఞాపకము చేస్తూ ఉంటాడు. ఆత్మ సంబంధమైన వాటిని, విలువైన వాటిని, శ్రేష్టమైన వాటిని, యోగ్యమైన వాటిని, రమ్యమైన వాటిని దేవుడు మనకు జ్ఞాపకము చేస్తూ ఉంటాడు. దేవుడు చెప్పిన ప్రకారముగా ఇప్పుడు యాకోబు ఏం చేశాడు చూడండి, 7వ వచనములో లేక 5వ వచనం చూడండి. వారు ప్రయాణమైపోయినప్పుడు దేవుని భయము వారి చుట్టూనున్న పట్టణముల మీద ఉండెను గనుక
వారు యాకోబు కుమారులను తరుమలేదు. వారి ప్రయాణములో దేవుని భయము పట్టణముల మీద ఉన్నది. ఎందుకు దేవుని భయము పట్టణముల మీద ఉంది అంటే 32వ అధ్యాయములో యాకోబు పెనూయేలు స్థలములో మార్పు చెందినవాడు కదా. పెనూయేలు స్థలములో మార్పు చెందినవాడు. పేరు మార్చబడింది, ప్రవర్తన మార్చబడింది, క్రియలు మార్చబడినవి, తనలో తగ్గింపు వచ్చినది, దేవునికి లోబడుట నేర్చుకున్నవాడు, దేవుని మాటకు విధేయత చూపుట నేర్చుకున్నవాడు, దేవుడు చెప్పిన ప్రకారముగా బయలుదేరి వస్తున్నప్పుడు యాకోబు యొక్క కుటుంబ ప్రయాణములో దేవుడు ఆ భయమును తన చుట్టూ ఉన్న పట్టణముల మీద ఉంచాడు. ఇందులో మనకు పాఠము ఉన్నది. మన జీవితములో కూడా మన ప్రవర్తనలు, మన క్రియలలో, మన మాటలలో, మన సంభాషణలు, మన సహవాసములో మార్పు అనేది జరిగినప్పుడు, మనము దేవుని యొక్క మాటకు లోబడుచున్నప్పుడు, మనము దేవుడు చెప్పిన ప్రకారముగా చేస్తూ ఉన్నప్పుడు, దేవుడు ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే మన చుట్టూ ఉన్న ఆ పరిసర ప్రాంతాలలో ఆయన వారికి భయమును పుట్టించే దేవుడు. ఎస్, దేవుడు గొప్ప కార్యాలు జరిగించువాడు. యాకోబు యొక్క జీవితాన్ని వారు గమనించిన వారు మాత్రమే కాకుండా దేవుడు వారి కుటుంబానికి తోడుగా ఉన్నాడు. 7వ వచనం చూడండి. అతడు తన సహోదరుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దేవుడు అక్కడ అతనికి ప్రత్యక్షమాయను గనక అక్కడ బలిపీఠమును కట్టి ఆ చోటికి ఏలు బేతేలను పేరు పెట్టిరి. యాకోబు యొక్క జీవితములో దేవుని మాటకు లోబడినవాడు, దేవుని మాటకు లోబడినవాడు కుటుంబముగా వారు దేవుడు చెప్పిన స్థలానికి వచ్చారు. కుటుంబముగా దేవుడు చెప్పిన స్థలానికి వచ్చారు. కుటుంబముగా వారు దేవుడు చెప్పిన స్థలములో వారు బలిపీఠమును కట్టిరి. దేవుని మాటకు లోబడుట నేర్చుకోవాలి. దేవుని మాటకు లోబడుట నేర్చుకోవాలి. 35వ అధ్యాయము 15వ వచనములో తనతో దేవుడు మాట్లాడిన చోటికి యాకోబు బేతేలను పేరు పెట్టెను. ప్రియులారా, యాకోబు యొక్క జీవితములో సిరియా దేశములో పద్దనరాములో నుండి బయలుదేరి బేతేలుకు వచ్చాడు. బేతేలులో బలిపీఠమును కట్టారు. బేతేలు నుండి వారు ప్రయాణమై వెళుతున్నారు. ఒక విశ్వాసి జీవితములో
బేతేలు యొక్క సంబంధము చాలా చాలా అవసరం. బేతేలు అనగా మనం ఎరుగుదుము కదా, దేవుని ఇల్లు. బేతేలు అనగా దేవుని ఇల్లు. దేవుని ఇల్లు, దేవుని మందిరము. దేవుని ఇంటికి, దేవుని మందిరమునకు యాకోబు ప్రాముఖ్యతను ఇచ్చాడు. ఆ స్థలానికి ప్రాముఖ్యతను ఇచ్చాడు. ఆ స్థలములో బలిపీఠమును కట్టినవాడు, ఆ స్థలములో దేవుని మహిమపరచినవాడు, ఆ స్థలములో ఆయనను హెచ్చించినవాడు. దేవుని మందిరములో దేవుని యొక్క క్రమము కూడా చాలా ప్రాముఖ్యమైనది. నా ఇంటిలో నా క్రమము ఉంటుంది, నీ ఇంటిలో నీ క్రమము ఉంటుంది. కానీ దేవుని ఇంటిలో దేవుని యొక్క క్రమమే ఉంటుంది. దేవుని ఇల్లు, దేవుని సంఘము, అది దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన ఆయన సంఘము. మనమంతా ఆయన రక్తములో కొనబడిన వారము, ఆయన రక్తములో నుండి విమోచించబడిన వారము, ప్రత్యేక పరచబడిన వారము, విమోచించబడిన వారము, సంఘములో చేర్చబడిన వారము, ఆయనకు ఒక కుటుంబముగా చేయబడిన వారము. ఈ కుటుంబము మీద, ఈ కుటుంబములో ఏ మానవునికి కూడా అధికారము లేదు. దేవుని ఇంటిలో దేవుని యొక్క క్రమమే జరగాలి. దేవుని ఇంటిలో దేవుని యొక్క క్రమము జరుగుతున్నప్పుడు దేవునికి ఆనందము కలుగుతుంది. నా ఇంటిలో నా క్రమమును కుటుంబం పాటించకపోతే నాకేం మిగులుతుంది కదా? దుఃఖమే మిగులుతుంది. అలాగే దేవుని యొక్క ఇంటిలో దేవుని యొక్క క్రమము అనేది చాలా ప్రాముఖ్యమైనది. కూర్చుండుటలో క్రమము ఉన్నది, పాటలు పాడుటలో క్రమము ఉన్నది, ప్రార్థన చేయుటలో క్రమము ఉన్నది, స్తుతులు చెల్లించుటలో క్రమము ఉన్నది. కొన్ని స్థలాలకు, కొన్ని సంఘాలకు సహవాసము కొరకు, వాక్య పరిచర్య కొరకు వెళుతున్నప్పుడు ఆరాధనలో బల్ల దగ్గర స్తుతులు చెల్లించేటప్పుడు ఏం చేస్తున్నారు? అక్కడ కూడా ప్రార్థన చేస్తున్నారు. ఉదాహరణకు, ఒక వ్యక్తి ఒక ధనవంతుని యొద్ద నుండి మేలు పొందాడు. మేలు పొందిన వ్యక్తి మేలు చేసిన వ్యక్తికి కృతజ్ఞతలు చెల్లించడానికి బయలుదేరి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత మేలు చేసిన వ్యక్తి ఎదుట మేలు పొందిన వ్యక్తి నిలవబడినప్పుడు ఈ మేలు చేసిన వ్యక్తి ఏమనుకున్నాడంటే, నేను చేసిన సహాయమునకు నాకు కృతజ్ఞతలు చెల్లించడానికి వచ్చాడు అని మేలు చేసిన వ్యక్తి తన హృదయములో అనుకున్నాడు. కానీ మేలు పొందిన వ్యక్తి ఆ ధనవంతుని చూచి కృతజ్ఞతలు చెప్పకుండా సహాయమును అడుగుతున్నాడు. ధనవంతుని చూడగానే ఇతనికి కృతజ్ఞతలు చెప్పడానికి మనసు రావడం లేదు, మరలా సహాయమును కోరుతూ ఉన్నాడు. ఇప్పుడు ఏమనుకోవాలి ధనవంతుడు?
నేనెంత సహాయము చేసినా ఇతనికి కృతజ్ఞత లేదు. కొన్నిసార్లు స్తుతులు చెల్లించేటప్పుడు, ఆరాధన చెల్లించేటప్పుడు ముగింపులో యేసు క్రీస్తు నామమున నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాము, యేసు క్రీస్తు నామమున మీకు ఆరాధన చెల్లించుచున్నాము, యేసు క్రీస్తు నామమున మీకు జిహ్వాఫలములు చెల్లించుచున్నాము అని ముగించాలి. నేను కొన్ని స్థలాలలో చూచినప్పుడు ఇది గమనించాను. అది సరి అయిన క్రమము కానే కాదు. ఆరాధనకు చేరి వచ్చుచున్నప్పుడు ఆయనకు మనము కృతజ్ఞతలు చెల్లించాలి. ఆయనకు మనము ఆరాధన చెల్లించాలి. కాబట్టి ప్రార్థనలో క్రమము ఉన్నది, పాటలు పాడుటలో క్రమము ఉన్నది, స్తుతులు చెల్లించుటలో క్రమము ఉన్నది, పరిచర్య చేయుటలో క్రమము ఉన్నది, సహవాసములో క్రమము ఉన్నది. ప్రతి విషయములో క్రమము కలిగి ఉన్నప్పుడు ఆ కుటుంబం ఎలాగుంటుంది? ఎంత మనోహరంగా ఉంటుంది. ఎవరికి అప్పగించబడిన పనులలో, ఎవరికి అప్పగించబడిన బాధ్యతల్లో వారు నిమగ్నమై చక్కగా నెరవేర్చున్నప్పుడు ఆ కుటుంబము చాలా సంతోషకరముగా ఉంటుంది. ప్రత్యక్షపు గుడారములో కూడా ఎవరి క్రమము? దేవుని యొక్క క్రమము. వారు గుడారములు వేసుకున్నటలో కూడా క్రమము ఉన్నది. వారి ప్రయాణములో కూడా క్రమము ఉన్నది. మందసము మోయువారు ఎక్కడ ఉండాలి, బూరలు ఊదువారు ఎక్కడ ఉండాలి, దేవుని ప్రజలు నడిచే విధానములో కూడా వారికి ఒక క్రమము ఉన్నది. ఆ క్రమమును చూచినప్పుడు దేవుని యొక్క హృదయము ఎంత సంతోషించున్నది. కాబట్టి దేవుని యొక్క మందిరములో దేవుని యొక్క క్రమము అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఒక 2 మాటలు నేను జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. ఆదికాండము 28వ అధ్యాయము. ఆదికాండము 28వ అధ్యాయము 16, 17 వచనాలు మనము ఎరిగిన వచనాలే. యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు, అది నాకు తెలియకపోయిననుకొని భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకొనెను కదా. ఈ సందర్భాన్ని మనము ఎరిగిన వారమే. యాకోబు తండ్రి ఇంటి నుండి బయలుదేరి ఒక స్థలములో ఆగినాడు. అక్కడ ఒక రాతిని తలగడగా చేసుకున్నాడు. ఒక కలగన్నాడు. ఏమిటి ఆ కల అంటే, ఇది యాకోబు యొక్క జీవితములో శ్రేష్టమైన కల. దేవుని మందిరమును గూర్చి తెలుపుతున్న కల ఇది. ఒక నిచ్చెన వేయబడింది. పైన ఆకాశమునకు క్రింద భూమికి నిలిచి ఉన్నది. ఈ నిచ్చెన మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారు. ఆకాశము పైన ఆ నిచ్చెనకు పై కొన మీద దేవుడైన యెహోవా యాకోబుకు వాగ్దానములు చేస్తూ ఉన్నాడు.
అవి శ్రేష్టమైన వాగ్దానములు జ్ఞాపకం చేశాడు. ఆ కలలో దేవుని యొక్క మందిరమును గూర్చి, బేతేలును గూర్చి దేవుడు యాకోబుకు జ్ఞాపకము చేశాడు. ఇది శ్రేష్టమైన కలగా ఉన్నది. కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని మంచి కలలు వస్తాయి కదా, మంచి కలలు వస్తాయి. కొన్ని పీడ కలలు కూడా వస్తాయి. మంచి కలలు చూచినప్పుడు మనం ఎంతగానో సంతోషిస్తాము. ఆ మంచి కలలు నెరవేరితే ఎంత బాగుంటుంది అనుకుంటాము. ఆ పీడ కలలు వచ్చినప్పుడు ఆ వ్యక్తికి ఒక రకమైన భయము అంటుకుంటుంది. కానీ యాకోబు యొక్క జీవితంలో ఎటువంటి కలగన్నాడు అంటే, ఇది పరలోక సంబంధమైన కలగా ఉంది. ఇది దేవుని యొక్క సంకల్పములో, దేవుని యొక్క ఏర్పాటులో ఉన్న కలగా ఉంది. ఆ కలను చూచి ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కాని వేరొకటి కాదు. ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 4వ కీర్తన 4వ కీర్తన 4వ చరణము. భయము నొంది పాపము చేయకుడి, మీరు పడకల మీద ఉండగా మీ హృదయములలో ధ్యానము చేసుకొని ఊరకుండుడి. భయము నొంది పాపము చేయకుడి అనగా, మనము పడకల మీద ఉన్నప్పుడు మన ధ్యానములో కూడా ఎటువంటి ఆలోచన ఉండాలి? పవిత్రమైన, పరిశుద్ధమైన, యోగ్యమైన, దేవునికి అంగీకారమైన ఆలోచనలు మనము ధ్యానిస్తూ ఉండాలి. ఉదాహరణకు, ఆ సంఘములో నేను ఎలా ప్రవర్తించాలి, ఎలా పాటలు పాడాలి, ఎలా ప్రార్థన చేయాలి, ఎలా పరిచర్య చేయాలి, నన్ను గూర్చి ఆయనకున్న ప్రణాళిక ఏమిటి, నేను సంఘమునకు క్షేమకరముగా ఉపయోగపడాలి, సంఘమునకు ఆశీర్వాదకరముగా ఉపయోగపడాలి, నా ద్వారా ఆ కొందరైన ప్రభు సన్నిధికి రావాలి. ఇటువంటి ఆలోచనలు మనము కలిగి ధ్యానిస్తూ ఉన్నప్పుడు దేవుడు దానికి తోడు ఆయన శ్రేష్టమైనవి, నూతనమైన తలంపులు ఇచ్చువాడు. కానీ కొంతమంది విశ్వాసుల యొక్క హృదయాలలో దుష్టుడు ఎటువంటి తలంపులు నింపుతాడు? దుష్టుడు ఇస్కరియోతు యూదాలో ప్రవేశించి ఆ పరిచర్యను, ఆ క్రమమును దెబ్బతీసే విధముగా ఎన్ని విధాలుగా ఆలోచన చేశాడు. సంఘాలలో ఇస్కరియోతు యూదా లాంటి వారు ఉన్నారా అంటే ఉన్నారు. సంఘము యొక్క క్షేమము కోరే విశ్వాసులు ఉన్నారు. సంఘమును భంగము చేయాలన్న విశ్వాసులు కూడా సంఘాలలో ఉన్నారు.
మన జీవిత యాత్రలో మనము జాగ్రత్తగా ఉండాలి. దేవుని సంఘము యొక్క జోలికి మనం వెళితే, దేవుని సంఘములో మన ప్రమేయమును మనము చూపిస్తే, సంఘము దెబ్బతింటే దానికి తీవ్రమైన పరిణామము మన వ్యక్తిగత జీవితములో, మన కుటుంబాలలో, మనమున్న పరిసర ప్రాంతాలలో ఆ ప్రభావము తప్పకుండా కనిపిస్తూ ఉంది. కాబట్టి యాకోబు యొక్క జీవితములో ఎంత శ్రేష్టమైన కలగన్నాడు. కొన్ని సంఘాలలో చూసినప్పుడు, కొన్ని పరిస్థితులు గమనించినప్పుడు, నేను చెప్పిన ప్రకారముగా వినకపోతే ఈ సంఘమును నేను ఏమైనా చేస్తాను, ఎంత వరకైనా వెళుతాను అని మొండి పట్టు పట్టి సంఘాలను దెబ్బతీసిన సహోదరులు సంఘాలలో లేకపోలేదు. అటువంటి కుటుంబాలు వ్యక్తిగతముగాను కుటుంబముగాను సంఘానికి వారు ఏమాత్రము కూడా పనికి రాకుండా మూలపడిపోయారు. జాగ్రత్త ప్రియులారా, దేవునితో మనకు ఆటలు వద్దు. ఒక మాట జ్ఞాపకం చేస్తాను. పేతురు వ్రాసిన రెండవ పత్రిక, పేతురు వ్రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము 18వ వచనములో, మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశము నుండి రాగా వింటిమి, మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకు ఉన్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగిచ్చు దీపమైనట్టు ఉన్నది. దాని యందు మీరు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు. ఈ మాట ఎవరు రాస్తున్నారు? అనుభవము కలిగిన పేతురే వ్రాస్తున్నాడు. పేతురు యేసు క్రీస్తు ప్రభువుతో పాటు ఆ రూపాంతరపు కొండ మీదకి వెళ్ళాడు. 3 శిష్యులు వెళ్ళారు: పేతురు, యాకోబు, యోహాను. ఆ 3 శిష్యులు ఆ రూపాంతర కొండ మీదకి వెళ్ళినప్పుడు అక్కడ ఒకవైపు మోసేను, మరి ఒక వైపు ఏలియాను చూచారు. చూచి పేతురు ఏమన్నాడు? మనం ఇక్కడ ఉండుట మంచిది. మోసేకు ఒకటి, ఏలియాకు ఒకటి, నీకు ఒకటి పర్ణశాలలు కట్టుదుము. వీరేమో రూపాంతరపు కొండ మీద ఉన్నారు, క్రింద ప్రజలు ఆ ప్రభువు కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. క్రింద ఉన్న వారు పైన ఉన్న వారి కొరకై కనిపెట్టుకొని ఉన్నారు. పేతురు మాత్రము మనం ఇక్కడ ఉండుట మంచిది అంటున్నాడు. ఎందుకంటే పేతురు మోసేను చూచాడు, ఏలియాను చూచాడు, దేవుని యొక్క స్వరమును విన్నాడు. ఆ పేతురే ఏమంటున్నాడు? ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకు ఉన్నది. ఆ ప్రత్యక్షత కంటే, ఆ మహిమ కంటే, ఆ రూపాంతరపు కొండ మీద దైవ సన్నిధి కంటే దేవుని యొక్క వాక్యము మనకు ఉన్నది. ఈనాడు ప్రత్యక్షతల కొరకు, భాషల కొరకు, స్వస్థతల కొరకు, సూచక క్రియల కొరకు, ఆ వరముల కొరకు ప్రాకులాడుతూ ఉన్నారు. దేని పక్కన పెట్టేశారు? వాక్యమును ప్రక్కన పెట్టేశారు. ఎంతసేపటికి భాషలు, స్వస్థతలు, అద్భుతాలు, సూచక్రియలు,
వీటి మీదనే ఫోకస్ పెట్టినారు. కానీ పేతురు తన యొక్క వృద్ధాప్యములో నేను గుడారములో ఉన్నంత కాలము ఈ సంగతులను రేపుచున్నాను అంటున్నాడు. ఒక మాట చదువుకొని ముగించుకుందాం. కీర్తనల గ్రంథము 138వ కీర్తన 138వ కీర్తన 2వ వచనములో, నీ పరిశుద్ధాలయము తట్టు నేను నమస్కారము చేయుచున్నాను, నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. ఎంత మంచి మాట ప్రియులారా! ఆయన నామము పరిశుద్ధమైనది, ఆయన నామము పూజింపదగినది, ఆయన నామము శ్రేష్టమైనది, ఆయన నామము ఉన్నతమైనది. కానీ నీ నామం అంతటి కంటే నీవిచ్చిన వాక్యమును గొప్ప చేశావు. వాక్యమైన యేసు క్రీస్తును తండ్రి ఘనపరిచిన వాడు, హెచ్చించిన వాడు, లోకానికి స్పష్టముగా చూపించిన వాడు. అయితే వాక్యము యొద్దకు మనము మాటి మాటికి మనము రావలసిన వారమై ఉన్నాం. దినదినము వాక్య ప్రత్యక్షత, దినదినము వాక్యముతో సహవాసము, దినదినము వాక్యమును చదువుతూ ఉన్నప్పుడు, వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నప్పుడు మన జీవితాలలో మార్పును కలుగచేయువాడు. వాక్యమును హెచ్చించువారు, వాక్యమును ఘనపరచువారు, వాక్యమునకు లోబడువారు దీవించబడుదురు. దేవుడు ఈ తలంపులు మన వినికిడిలో దీవించునుగాక.